ప్రేమ్జీ ఓకే ఈసారి కూడా వర్కౌట్ అవుతుందిగా 100%. లాస్ట్ టైం అది బెటరా యా యా కూల్ థ్యాంక్స్ బాయ్ ప్రేమ్జీ సీ యూ. అందరూ అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, అతను మీ దగ్గర తీసుకుంటున్నారు. అది ఆటోగ్రాఫ్ కాదు, ఐడియా. హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అందరు ఆర్టిస్టులు నా దగ్గర ఐడియాస్ తీసుకుంటారు. పర్టికులర్లీ దిస్ గై రానా. యు నో హౌ మచ్ హీ పేస్ పర్ మంత్? ఎంత? 10 lakhs. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రొమాంటిక్ హీరో. అవును, ఏ ప్రాబ్లం మీద నువ్వు నాకు ఫోన్ చేసావు? రే, ఒక్క రోజు ఊళ్ళో లేకపోతే పులిహార చేసావు కదరా మ్యాటర్ అంతా. మీరే కదా బాస్, ఫ్రెండ్షిప్ డీప్ అయితే ఎవరు విడదలేరన్నారు. అవును, విడదీయలేరు, కానీ ఆ అమ్మాయి లైఫ్ లో నీకు లవర్ అవదు. బాస్ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు 2 సార్లు మాట్లాడు. ఒకసారి మామూలుగానే మాట్లాడు, రెండోసారి కొంచెం అతిగా మాట్లాడు, అంతే కదా? ఓకే, నువ్వు నాకు ఫీజు ఇచ్చావు కదా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ బాస్. ఓకే, అదేదో పార్టీ అన్నావు, ఏంటది? క్వార్టర్లీ బ్యాష్. ఓ పని చేయి, నీ దగ్గర ఉన్న మంచి డ్రెస్సుల్లో ఓ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. ఆ తర్వాత గులాబీ పువ్వు తీసుకో. గులాబ్ పువ్వు ఎందుకు? ఎందుక? మడిచి పెట్టుకోటానికి. గులాబీ పువ్వు తీసుకొని వెళ్ళి ప్రపోజ్ చేయరా. ప్రపోజా? అప్పుడేనా? అప్పుడే వద్దు, ఇంకో 360 years ఆగు. అప్పుడు గ్లోబ్ మొత్తం టప్ అని పగిలిపోయి ఇప్పుడున్న అమ్మాయిలకి మళ్ళీ అమ్మాయిలు పుడతారు. అప్పుడు ఐ లవ్ యూ చెప్తు గాని. అరే, నేను ఇచ్చిన ఐడియాకి ఇంకెవడన్నా అయితే ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని ఎదురింటి ఆవిడకి బీటు కొట్టడానికి ఐడియాస్ అడిగేవాడరా. అది కాదు బాస్, ఒకవేళ నో అనేస్తే? ఉంటాను బాస్. ఇదిగో కొత్త ఆల్ ది బెస్ట్ రా, వెళ్ళి కుమ్మే. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో. నేను ఈ టైంలో ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సంజన చాలా క్లోజ్ అని రూమర్ స్ప్రెడ్ చేశారు. ఆ వ్యక్తికి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. సంజన, ఐ లవ్ యూ.
పట్టుకుని చేయి లాగేస్తుందిరా. దూకేరా బాబు. దూకిస్తానండి. ఇది తీసి యూట్యూబ్ లో పెట్టారంటే బోల్డ్ క్లిక్స్ వస్తాయిరా. దూకేరా. ఎప్పుడు దూకుతావురా నువ్వు? రే 25 నిమిషాలు గోడెక్కి దూకుతాను అనేవాడు దూకడరా. ఏంటి బాస్ నా సూసైడ్ ప్రాబ్లం మీకు కామెడీగా ఉందా? జీవితంలో హాస్యం లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని అన్నాడు ఒక మహానుభావుడు. ఎవరో తెలుసా? ఏంట్రా? నా ఫ్రెండ్ని అడుగుతా. ఇదేమైనా కోన్ బనేగా కరోడ్పత్ర ఫ్రెండ్ కి ఫోన్ చేసి కనుక్కోడానికి? జాతి పిత మహాత్మా గాంధీరా. అవునా? సర్లే అంత ఆశ్చర్యపోకు. పాయింట్కి రా. నీ కన్ని గేట్లు మూసుకుపోయాయి. ఏదైనా ఒక ఛాన్స్ ఉందేమో అని తెలుసుకోవడానికి ఒకే ఒక రూట్ ఉంది. చెప్పండి గురుగారు. ఆ? నేనేం చేయాలో చెప్పండి. చెప్పనా? 1 సెకండ్. ఏం తెలియనట్టు మాట్లాడతావు, అన్నీ తెలుసు. గుడ్ మార్నింగ్. ఇతను గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఆవిడ బ్యాడ్ మార్నింగ్ లా ఫీల్ అయితే అతను కామెడీ చేస్తున్నప్పుడు ఆవిడ సీరియస్ గా ఉంటే ఏమండి కంగ్రాట్స్. ఎందుకు? అతనేమో పూలు ఇచ్చాడు, మీరేమో తీసుకున్నారు. అందుకా? ఏమండి ఎందుకు సాడ్ గా ఉన్నారు? లేదే, నేను సంతోషంగానే ఉన్నాను. ఫేస్ లో హ్యాపీనెస్ లేకపోయినా సంతోషంగా ఉన్నాననే అబద్ధం చెప్తే నీకు ఛాన్స్ ఉందిరా. సూపర్. థ్యాంక్ యూ. కుమార్ జాగ్రత్తగా ఫాలో అమ్మా. ఈ వైట్ క్వీన్ నీ లవర్, ఈ వైట్ రాజు వాడు, ఈ బ్లాక్ రాజు నువ్వు. బాస్ నేను ఫైర్ గానే ఉన్నాను, నేను తెల్లరాజుగా ఉండనా? రే ఈ వైట్ రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు నేను తెల్లరాజునా నల్లరాజునా? దిల్ రాజు నేను చెప్పింది వినరా. ఈ రాణి నాకు దొరికింది కదా అని ఈ వైట్ రాజు వెనకాలే వెళ్ళాడు. నేను కూడా వెనకాలే వెళ్ళనా బాస్? ఒరే నువ్వు వెనకాల వెళ్ళకూడదురా. స్టెఫిన్ లా ఉండకూడదు, ఇంజన్ లా ఉండాలి. ఈ నల్లరాజు విలన్ గా మారాలి. నేను విలనా? నేను విలనా? నీ క్యారెక్టర్ కావాలా రాణి కావాలా? రాణి కావాలి. రెండు చెప్పింది విను. తొందరపడి ఈ తెల్లరాజుని ఎందుకు ప్రేమించానా అని రాణి కన్ఫ్యూజన్ లో ఉంది. ఈ సిచ్యువేషన్ లో నల్లరాజు ఎంటర్ అయి కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టి ఈ తెల్లరాజుని డఫాగాని చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పటం కాదు, నీతో పాటు ఈ సింహం కూడా రంగంలో దిగాలి. సింహమా? అటు ఇటు చూస్తావింటరా? సింహం అంటే ఆ సింహం కాదురా, ఈ ప్రేమ్జీ సింహం రంగంలో దిగాలి. హే జార్జ్, హౌ ఆర్ యు? ఏంటలా చూస్తున్నా? హే నన్ను గుర్తుపట్లే? కమ్ ఆన్ యార్, నేను నీ స్కూల్ ఫ్రెండ్ ప్రియాన్ రా. ప్రియానా? అవును, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. యు స్టిల్ స్మార్ట్ జార్జ్, సూపర్. బాడీ ఏ ఫిట్ గా ఉంది. అబ్బా సల్మాన్ కన్నా ఉన్నావురా. థ్యాంక్స్. తనెవరు? మీ సిస్టరా? లేదు ఫ్రెండ్. ఓ సరే సరే, నువ్వు బిజీగా ఉన్నావు అనుకుంటా. తర్వాత కాల్ చేయి, మనం కలుద్దాం. ఓకే ఓకే. బాయ్. నైస్ మీటింగ్ యు. బాయ్ జార్జ్. బాయ్. బాయ్ హ్యాండ్సమ్. ప్రియా నేను అస్సలు కనుక్కోలేకపోయాను. తన టక్కను గుర్తుపట్టేసింది. స్మార్ట్ గర్ల్. వావ్, బ్రెయిన్ లేకపోయినా పర్లేదు, ఈ బాడీ ఉంటే బతికేచ్చు. వాట్ ఎ బాడీ మ్యాన్. నచ్చిందా? హే యూర్ లుకింగ్ లైక్ మేల్ ఎయిర్ హోస్టెస్ మ్యాన్. థ్యాంక్స్ బడీ. హే బడీ, ఈ ఫోటో నా ఫోన్ లో ఎక్కించుకుంటా బడీ. ఈ ఫోటో చూసినప్పుడల్లా నాకు బాడీ పెంచాలనిపిస్తుంది. నో ప్రాబ్లం మ్యాన్, బ్లూటూత్ లో ఇదిగో ఇప్పుడే ఎక్కించేసుకుంటాగా. Bye. Bye. Oh, I'm sorry. It's okay. జార్జ్ లవ్వర్ అని పొగరా? వాట్? యు ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్. అది గుర్తు పెట్టుకో. ఏ 5,000 కన్నా ఎక్కువ స్వైప్ చేయొద్దు, మన తింటింగ్ కదా. మన టోక్యో ప్రాజెక్ట్ కి 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. లిస్ట్ లో నీ పేరే టాప్ లో ఉంది. కానీ నువ్వు వెళ్ళిపోతే నేనే నిన్ను చాలా మిస్ అవుతాను. హే సంజు, నువ్వు ఫారెన్ వెళ్ళే ముందు మా అమ్మ నాన్న ఒకసారి కలిసి వెళ్ళొచ్చుగా.
నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి ఏదో వెతుకుతున్నావు? నా ఫోన్ కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, సరిగ్గా చూడు. దొరకలేదా? ఇదిగో టేక్ మై ఫోన్, ఇందులో నుంచి కాల్ చేసి చూడు. ఫిగర్ 6. ఏమైంది? ఏం లేదు. హలో, మేడం నేను సెక్యూరిటీని మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఫోన్ సెక్యూరిటీ రూమ్ లోనే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అంత మీరు అనుకుంటే చేస్తాం బాస్. నాకు చాలా టెన్షన్గా ఉంది బాస్. సంజన నాకు దొరుకుతుంది కదా? సంజన నీదే. నేను ఇచ్చిన ప్లాన్కి సంజనాకి రాత్రులు నిద్ర ఉండదు తెలుసా?